గాయస్ ఈరోజు అయితే మనం ఒక న్యూ సిరీస్ ఇంట్రెస్టింగ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం. అదేంటంటే సిరీస్ 11 అండర్ గ్రౌండ్ హౌస్. మీకు ఎక్కడ కనిపించదు ఎందుకంటే అది అండర్ గ్రౌండ్ కాబట్టి. అండ్ ఈ సిరీస్ని కూడా మీరు చాలా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా, సిరీస్ 10ని సపోర్ట్ చేసినట్టు. అండ్ మీరు అనుకుంటుండొచ్చు ఇంకా ఇండియన్ థెఫ్ట్ ఆటో ఆడరేమో అని. సో సిరీస్ 20లో మళ్ళీ ప్లాన్ చేద్దాం. సో వీడియోకి వెళ్ళిపోదామా? ఇంట్రో అండ్ 1 2 3 go. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మన కొత్త సిరీస్, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మన సిరీస్ 11 అయితే చెప్పేస్తున్నా మన అండర్ గ్రౌండ్ హౌస్ని అయితే బిల్డ్ చేయబోతున్నాం. మన సిరీస్ 11 అండర్ గ్రౌండ్ హౌస్, మన సిరీస్ 11 అయితే అండర్ గ్రౌండ్ హౌస్ అనమాట. సో మనమైతే ఒక స్పేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ స్పేస్లో మనం ఏం కట్టబోతున్నామంటే మన అండర్ గ్రౌండ్ అని ఇక్కడ స్పేస్ చూపిస్తున్నారు ఏంటి అని అనుకోకండి, మీకు నా ప్లానింగ్ అర్థం కావట్లే. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇదైతే మన లైబ్రరీ, సిరీస్ 9 సిరీస్ 8 లైబ్రరీ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ డీస్ ఇవన్నీ అయితే ఫస్ట్ ఇవన్నీ రావద్దు, ఇవి బ్లాక్ కలర్ యానిమల్స్. సో ఈరోజు మనమైతే అండర్ గ్రౌండ్ హౌస్ పార్ట్ 1 అయితే షూట్ చేయబోతున్నాం. సిరీస్ 11 అండర్ గ్రౌండ్ హౌస్ పార్ట్ 1. సో ఇప్పుడు మనమైతే ఒక హోల్ అయితే చేసుకుందాం, బిగ్ హోల్. ఎందుకంటే మనము ఇలా లోపలికి వెళ్తే సూపర్గా ఉండేలాగా. సో దీన్ని అయితే మనం మొత్తం కూలగొట్టేద్దాం. అంటే మనము టనల్లా తయారు చేస్తున్నాం కాబట్టి ఇన్సైడ్ అయితే మనకి హౌస్ ఉండాలి. అండ్ చాలా లోపలికి ఉండాలి, అండర్ గ్రౌండ్ కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ని లేయర్స్ ఉంది? మనకి బెడ్ రాక్ అయితే వచ్చే వరకు అయితే మన ల్యాండ్ ఓకే. ఎందుకంటే బెడ్ రాక్ వచ్చినప్పుడు మనము మళ్ళీ ఇంకా లోతుకి వెళ్తే మనకి ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ వరల్డ్ అయిపోతాం, మొత్తం మన వరల్డ్ కిందికి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ మన అండర్ గ్రౌండ్ హౌస్ అయితే మరీ ఇంత అండర్ గ్రౌండ్ ఏమి ఉండదు. మన శాండ్ ఉంది కదా, అంటే చూస్తాకండి. ఫస్ట్ మనం అండర్ గ్రౌండ్ హౌస్లో మొత్తం మన వైట్ కలర్, మన యాష్ కలర్, లైట్ గ్రే అయితే వాడబోతున్నాం. సో ఈ వరకు అయితే మన అండర్ గ్రౌండ్ టనల్ అన్నమాట. ఈడి వరకు మన అండర్ గ్రౌండ్ టనల్. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి మన అండర్ గ్రౌండ్ హౌస్కి ఇంత అంటే ఇక్కడ మళ్ళీ మన ఫ్లోరింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంతనైతే మనకి స్పేస్ అయితే మిగులుతుంది. ఇక్కడనే మనం డోర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం లోతు తవ్వుదామా, ఎందుకంటే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అందుకని. అరే నేను రివీల్ చేసేసినచ్చా. సో గాయస్ నేను ఇప్పుడైతే మన హాల్ రూమ్ని అయితే జస్ట్ రెడీ చేస్తాం, ఏం ఫర్నిచర్ అవన్నీ ఏం పెట్టాము. అండ్ మనం ఇంకొంచెం లోతు తవ్వుదాం, ఎందుకంటే మనకి చాలా డోర్స్కి స్పేస్ ఉండనట్టు తయారైపోయింది ఇది. సో ఇదంతా మీరేం చూస్తారు గాయస్, పాజ్ చేయాలా? సో పాజ్. సో గాయస్ ఇప్పుడే మన ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదంతా రూమ్ లాగానైతే మనం రెడీ చేసుకోవాలి. మనకు అండర్ గ్రౌండ్లో ఏం లేవు కదా, బిసైడ్ అంతా మనకి లైబ్రరీ వచ్చే వరకు అంతేం కట్టంలా, మనకు అంత సీన్ ఏం లేదులేండి. సో ఇప్పుడైతే నేను పాజ్ చేయ, ఫుల్ చూసేయండి. యాక్చువల్గా మన ఫ్లోరింగ్ లాస్ట్ చేయాల్సింది, ఇంకా నాకు ఐడియాస్ కూడా ఉన్నాయి చాలా. అండ్ ఈ ఇంట్లో మనం నార్మల్ మన మై హౌస్ ఎట్లుందో అట్లుంటుంది గాయస్. ఇదైతే మొత్తం స్విమ్మింగ్ పూల్ అంటుకున్నా, స్లీపింగ్ లైన్లో ఉంటుంది. మీన్స్ అన్ని రూమ్స్ స్లీపింగ్ లైన్లో వస్తాయి. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అట్లా ఏమి ఉండవు, అన్ని రూమ్స్ లైన్గా వస్తాయి. అండ్ ఇదంతా మీరు ఏం చూస్తారు, పాజ్ చేయండి. నేను ఇట్లా
నేను ఎక్కువ పాజ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకి వీడియో కొంచెం లెంత్ ఉండాలి. సో మనమైతే ఈ గోడతోనైతే నేను మీకు ఇంతనే చూపించాను. నెక్స్ట్ ఇంకా పాజ్ చేసి ఇదంతా అయిపోయినాక మళ్ళీ మీకు చూపిస్తా. సో పాజ్. సో గైస్, చాలాసేపు కష్టపడ్డాక మన హాల్ రూమ్ అయితే ఇది. అండ్ ఇప్పుడైతే మనం ఇలా మొత్తం ఈ వాల్స్ అన్నిటికీ ఇలా గ్రౌండ్, ఈ వాల్స్ అన్నిటికీ మనము డిసైడ్ అయిన కలర్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం కాకుండా మళ్ళీ అగ్లీగా కనిపిస్తుంది మొత్తం. సో బ్యూటిఫుల్గా కనిపించడానికి ఇలా అంతా చేసేయాలి, ఫాల్ సీలింగ్కి కూడా. సో అదంతా అయినాక కలుసుకుందాం. సో అప్పటి వరకు పాజ్. సో గైస్, చాలా కష్టపడ్డాక నేనైతే ఇంత పెద్ద హాల్ రూమ్ అయితే తయారు చేశా. అండ్ లైట్ కూడా పెడదాం. సో ఇదైతే మన హాల్ రూమ్. సో దీనికి కొంచెం ఫ్లోరింగ్ అయితే చేంజ్ చేయాలి. సో దానికి నేను ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి బ్లాక్ బ్లాక్ అయితే తీసుకున్నా. సో మనమైతే ఒక లైట్ని అయితే పెట్టుకోవాలి, అదైతే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఏం కనిపించట్లేదు ఇక్కడ. అండ్ మనం ఇప్పుడు చెస్ బోర్డ్ డిజైన్ ఉంటుంది కదా, చెస్ బోర్డ్, దాని డిజైన్ లాగా మనం ఇప్పుడు అయితే మనం ఇవి ఫ్లోరింగ్ అయితే చేయబోతున్నాం. అలా చేస్తే మనకు డెకరేషన్ లాగా ఉంటుంది. అండ్ ప్రీమియం ఇలా వస్తుంది మొత్తం మన ఫ్లోర్ అంతా. సో అప్పటి వరకు పాజ్ చేస్తాను, నేను పాజెస్ ఫాస్ట్గా చేసేస్తా. సో అప్పటి వరకు పాజ్. ఇది ఇక్కడ. సో గాయస్, మనం చాలాసేపు కష్టపడి మళ్ళీ ఫ్లోరింగ్ అయితే చేసేసాం. ఇదిగో చూడండి, చెస్ బోర్డ్ షేప్లోనే ఉంది కదా, సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, అండ్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం మన హాల్కి కనెక్షన్ ఇంకో రూమ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడైతే మన టీవీ సోఫా అవన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ సైడ్కి అయితే నేను ఇలా పెట్టి డోర్ అయితే ఇలా రెడీ చేస్తా. సో ఇదైతే మన హాల్ రూమ్ గాయ్స్. దీనికైతే ఇప్పుడు ఫర్నిచర్ కూడా పెట్టేద్దాం. సో ఫర్నిచర్కి నేను ఇన్వెంటరీ నేచర్స్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేసి మనకి ఇలా బ్లాక్స్ అయితే కనిపిస్తాయి కదా, అవి ఏంటి గ్లో బ్లాక్స్. సో అందులో నేను మీకు నచ్చిన కలర్ అయితే తీసుకున్నాను. పింక్, గ్రీన్, yellow ఈ మూడు అయితే ఉంటాయి. నాకైతే yellow కలర్ అయితే ఫేవరెట్. సో అది నేను తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఐటమ్స్లోకి వెళ్ళి మనకి ఇష్టమైన కలర్ ఆఫ్ మనకు 2 కలర్సే ఉంటాయి కదా, ఎందుకంటే రెడ్ అండ్ బ్లూ. సో నేనైతే రెడ్ తీసుకుంటాను, ఎందుకంటే అవి బ్రైట్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్లో మనకి స్టేర్స్ ఉంటాయి కదా, స్టేర్స్ అయితే తీసుకుంటాం మనం, ఎందుకంటే మనకి సిట్టింగ్కి కావాలి కదా, సిట్ చేయడానికి, అది కూర్చోడానికి. సో ఇక్కడైతే నేను ఈ లైట్ని అయితే తీసేసి మనం ఫ్రేమ్ లాగానైతే పెడుతున్నా. అండ్ ఇన్వెంటరీ ఐటమ్స్లో ఒకటి తీసుకోవాలని నేను మర్చిపోయా, దానికోసం స్పేస్ వదిలేస్తా. అండ్ మనం బ్లాక్ బ్లాక్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి దాన్నే ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్కి అయితే పెట్టేద్దాం. సో ఇదైతే మన చిన్న టీవీ రూమ్, చిన్న టీవీ రూమ్ కాదు, టీవీ. సో దానికైతే స్పేస్ వదిలాం మనం, ఇంతకుముందు ఒకటి పెడతా అన్న చెప్పిన కదా. గాయస్, నాకైతే సోఫా ఇక్కడి వరకు ఉండి ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇలాంటిది ఉంటే సూపర్ అయిపోయింది గాయస్ మనది. అండ్ ఇప్పుడైతే లైట్స్ అయితే రెడీ చేస్తున్నది అండర్ గ్రౌండ్ కాబట్టి మనకు చాలా లైట్స్ అయితే ఉండాలి, లేకపోతే మొత్తం బూమ్ చీకటి. అండ్ ఇక్కడ నేను ఈ లైట్ని అయితే తీసేసి ఇక్కడ ఈ లైట్ అండ్ ఈ లైట్ అయితే మిడిల్లో పెడతా, ఇక్కడ మిడిల్లో, అక్కడ మిడిల్లో. సో మన హాల్ రూమ్ అయితే అయిపోలేదు, ఎందుకంటే ఇన్వెంటరీ ఐటమ్స్లో మనం ఒకటి డెస్క్స్ లాంటిది బుక్ షెల్ఫ్ అని ఉంటుంది కదా గైస్, అదైతే తీసుకోవాలి ఇన్వెంటరీ ఐటమ్స్లో. మనకైతే ఇక్కడ కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో దీంట్లో మనం బుక్స్ పెట్టాలి. సో మనకి బుక్స్ ఇక్కడ ఉంటాయి మనకి.
నేనైతే 1 బుక్కి అన్నిట్లో పెడదాం. అయ్యో దీన్ని ఎట్లా పెట్టాలని నేను మర్చిపోయినా గైస్. మన లైబ్రరీ దాంట్లో పెట్టాం కదా, మీరు ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. మనమైతే చాలా టైప్ ఆఫ్ బుక్స్ అయితే తీసుకుంటున్నాం. వీటిలో ఎట్లా పెట్టాలి? ఓ ఇట్లా గైస్. ఇప్పుడైతే మన బుక్ షెల్ఫ్ కూడా అంతా ఫుల్ అయిపోయింది. చూడండి గైస్, ఇదైతే మన హాల్ విత్ బుక్ షెల్ఫ్ అండ్ టీవీ విత్ సోఫా అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దామా, ఈ వీడియోలోనే చేసేద్దామా? సరే, ఇంకా 9 minutes అయింది. మనం ఈ వీడియో ఇప్పటి నుంచి షార్ట్ ఫామ్లో అంటే తొందర చేసేస్తున్నాం. నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేదంటే మీకు చూపించాలి. లైక్ ఇదంతా డిలీట్ చేసి మళ్ళీ అంతా లాంగ్ వీడియోస్ అసలు లాంగ్ ఎక్కువ ఉండొద్దంట గైస్. 16 to 18 minutes ఆర్ మ్యాక్సిమం 30 minutes ఉండాలంట. సో నేనైతే ఇప్పుడు అంతే చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం ఇదైతే నేను కంప్లీట్గా చేస్తాను, ఎందుకంటే నాకు ఇది ఒక స్పెషల్ అన్నమాట గైస్. దీనికైతే పార్ట్ అయితే తొందర అయిపోతుంది. ఈ పార్ట్ అయితే తొందర అయిపోతుంది మనకి, ఎందుకంటే నేను దీనికి సపరేట్గా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పార్ట్ అయితే తీద్దాం. ఎందుకంటే మనం మళ్ళీ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పార్ట్, ఇంటీరియర్ పార్ట్, ఫిల్లింగ్ పార్ట్, డెకరేటింగ్ పార్ట్, ఇవన్నీ పార్ట్స్గా చేస్తే మరీ లాంగ్ ఎక్కువైపోతుంది వీడియో. సో నేనైతే అన్ని పార్ట్స్ అయితే చేద్దాం అనుకోవట్లేదు ఈ సిరీస్కి, ఎందుకంటే ఇది చిన్నగా అయిపోవాలి. మళ్ళీ సిరీస్ 15కి చాలా లాంగ్ చేద్దాం. మనకైతే మీరే కనిపెట్టండి గైస్, ఇదైతే ఇలా ఉండబోతుంది. అండ్ మనం గ్రౌండ్ కూడా అంతా తీసేద్దాం. గ్రౌండ్ కూడా అంతా తీసేసాం. నెక్స్ట్ ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లో ప్లెయిన్ బాక్స్ నుంచి బ్లూ బ్లాక్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇది నేనైతే ఇలా పెట్టేస్తున్నా, మీకు ఇప్పటికే ఐడియా రావాలి. బ్లూ కలర్లో ఏముంటే వాటర్ ఇంట్లో అది మన హాల్ రూమ్లో ఎందుకని మీకు డౌట్ రావాలి. ఆ డౌట్ మీకు రాలేదంటే లాస్ట్ వరకు చూడండి, డౌట్ డైరెక్ట్ క్లారిటీ వస్తుంది. అండ్ మనమైతే ఇప్పుడు మొత్తం మన బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూకి అయితే చేంజ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇలా మొత్తం ఫిల్ చేసేస్తా బ్లూతోని. ఇది ఎందుకు నేను లాంగ్ ఫామ్లో చూపిస్తున్నా అంటే మొత్తం డిలీట్ చేసి మొత్తం చూపిస్తున్నానంటే, ఎందుకంటే మన వీడియోస్ షార్ట్ ఎక్కువైపోయింది. 12 minutes అయింది గైస్, కనీసం 20 minutes అని చేయడానికి ట్రై చేద్దాం ఇది. అందుకనే లాంగ్ ఫామ్లో తీస్తున్నా మొత్తం టోటల్ ప్రాసెస్. అండ్ గైస్ ఇప్పుడైతే నేను ఇదైతే మొత్తం డిలీట్ చేసి పైన కూడా బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేద్దాం. అండ్ గైస్ చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను చెప్పినట్టున్నా మీకు, ఏం కాదులేండి చెప్పా. మన సారీ వచ్చేసింది మిస్టేక్లో. అండ్ ఇప్పుడైతే మనం ఇన్వెంటరీ నేచర్స్లో గ్లో బ్లాక్ అయితే తీసుకుంటున్నాం. ఎల్లో తీసుకుందామా గ్రీన్ తీసుకుందామా గైస్? గ్రీన్ తీసుకుందాం. ఇప్పుడైతే మనం మిడిల్లో పెట్టిన బ్లాక్ అంతా డిలీట్ చేయాలి, అదే బ్లాక్ని అయితే బ్రేక్ చేయాలి. అండ్ ఇలా గ్రీన్ కలర్ అంతా ఇలా పెట్టేస్తే అయిపోయి. సో గాయ్స్ ఇంకా మీకు తెలియలేదా? సో ఇప్పుడే చెప్పేస్తున్నా, ఇదైతే మన అక్వేరియం డిజైన్ అయితే మనం చేసేసాం. సో ఇప్పుడైతే దీనికి మనం ఏం చేయాలంటే వాటర్ వేయాలి ఫస్ట్. వేయాలంటున్నా, పోయాలి, ఫిల్ చేయాలి వాటర్తోని మొత్తం. వీటితోని వర్క్ చేయడం కూడా చాలా కష్టం గైస్. సో ఈ గ్లాస్ ఫ్రేమ్స్తోని
సో ఇప్పుడైతే మనం ఇన్వెంటరీ ఐటమ్స్లో వాటర్ బకెట్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని మొత్తం వాటర్తోనైతే ఫిల్ చేయాలి. టోటల్ వాటర్ సప్లై అయితే దీనికి రావాలి. సో మనం ఇక్కడ నేను మిస్ చేశాను కదా. ఓ ఇక్కడ ఇది ఉంది. ఓ ఓ గైస్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతున్నాయి. సో మనం మళ్ళీ ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి వాటర్ ఇది గ్లాస్ అయితే తీసుకొచ్చేసాం. అండ్ ఇప్పుడు మళ్ళీ వాటర్ బయటకు వెళ్తాయి, ఎందుకంటే మనం బయటకు వెళ్ళాలి ఫస్ట్. అండ్ వీటితో వర్క్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పాను కదా, ఎందుకే ఎక్కడ పడితే అక్కడ స్పాన్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి ఫిషెస్ అయితే లీవ్ చేయబోతున్నాం. దానికి మనం ఏ ఫిషెస్ అంటే 1 సెకండ్ గైస్, నేను ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ వాటర్ అయితే తీసుకుంటా. ఈ ఫ్రాగ్ ఫిషెస్ అయితే మనకు వద్దు. ఇదిగో నేనైతే ఇలా ఈ ఫిషెస్ అయితే నేను ఖచ్చితంగా పెడతా గైస్. అండ్ నెక్స్ట్ ఈ ఫిషెస్ అయితే నేను పెట్టాను, ఎందుకంటే ఇవి వేరే వాటిని చంపేస్తాయి, కిల్ చేసేస్తాయి. నేను ఈ 2 టైప్స్ అయితే పెడతాను, ఎల్లో అండ్ రెడ్ అండ్ పర్పుల్ది, ఎల్లో బ్లూది. అండ్ ఇది ఎల్లో కలర్ది అక్కడ కష్టపడుతుంది కదా, బల్జింగ్ ఫిష్ అంటారేమో దాన్ని, ఎందుకంటే అది బల్జ్ అవుతుంది అప్పుడప్పుడు. సో ఈ 2 ఫిషెస్ అయితే నేను ట్యాంక్లో లీవ్ చేయబోతున్నా. అరే గాయ్స్, మనకైతే సక్సెస్ఫుల్గా ఇది ఫెయిల్ అయిపోతుందేమో. సో మనం మళ్ళీ మన బ్లాక్ని అయితే ఇక్కడ పెట్టేసాం. అండ్ ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే మన స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది కదా, దానికి సపరేట్ ఒక ఎంట్రన్స్ అయితే పెడదాం. మన స్విమ్మింగ్ పూల్ అయితే ఇక్కడైతే ఉంది, మన వాటర్ కూడా ఇక్కడనే ఉన్నాయి గాయస్. మనమైతే చాలా ఫిషెస్ని అయితే లీవ్ చేసేసాం, మన బల్జింగ్ ఫిషెస్ని కూడా చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ప్యాక్ చేసేయాలి మొత్తం విత్ గ్రీన్ గ్రాస్. నేచర్స్లో దొరుకుతుంది గ్రీన్ గ్రాస్ అయితే. అండ్ ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి రూట్ అంతా అర్థమైపోతుంది. సో దాన్ని తీసేద్దాం గాయస్. ఇవైతే మన బ్యూటిఫుల్ ఫిషెస్ అయితే మనకు వచ్చేసాయి. అండ్ మనం దీన్ని అప్డేట్ చేయాలి, ఎందుకంటే మనం చాలా ఫిషెస్ వేసేసాం మిస్టేక్లో. సో ఫిషెస్ అన్ని కొన్ని తీసేద్దాం నెక్స్ట్ పార్ట్లో. సో గాయస్ ఈ పార్ట్ అయితే ఇంతే. ఫస్ట్ దీనికి మనం బయటకు వెళ్ళాలి కదా, సో బయటకు వెళ్ళి దీని అయితే క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడైతే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా పెట్టుకుందాం, ఎందుకంటే ఇది అండర్ గ్రౌండ్ కదా. అండ్ తర్వాత దీనికి విండోస్, డోర్స్ ఇవన్నీ అయితే పెడదాం. అరే నేను ఇప్పుడు ఎక్కడ సో గైస్ ఇదైతే మన రిఫరెన్స్ పాయింట్ ఫర్ అవర్ సిరీస్ 11 అండర్ గ్రౌండ్ హౌస్. రిఫరెన్స్ పాయింట్ అయితే ఇది. అండ్ గైస్ ఈరోజుకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ సిరీస్ 11 అండర్ గ్రౌండ్ హౌస్లో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.